వెల్కమ్ బ్యాక్ టు మై షో ఛానల్. ఈరోజు ఒక ఎపిసోడ్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంది ప్లేస్ అని చెప్పి వచ్చాము. సో ఇంకా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా న్యూజ్ పార్క్కి వచ్చాం. షోస్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ లోపల అట్లా ఎక్స్ప్లోర్ చేసి వెళ్దామని. ఎందుకంటే సఫారీ వరల్డ్ దగ్గర ఎలిఫెంట్ షో అన్ని సఫారీ దగ్గర కవర్ చేయొచ్చులేను, అందుకని ఇక్కడ పెట్టలే. వావ్, టికెట్స్ తీసేసుకున్నాం. ఈలోపు వీళ్ళు ఆడుతున్నారు. వెళ్దామా? లోపల ఉంటాయి అనుకుంటా. అను కమ్ కమ్, వెయిట్ వెయిట్ వెయిట్. దండం పెట్టుకో. మాకు బేబీ సిట్టింగ్ కొత్తగా అవి దొరికారు ఇవాళ. అదిగో హైర్ చేసుకున్నావా? ఈ నూజ్ పార్క్ బేబీ సిట్టింగ్ చేస్తుంది పాపం. ప్రాక్టీస్ చేస్తుండ్రు ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కి. ఇది పోజ్. కమాన్ కమాన్. కుక్కలు ఎర్రగా అయిపోయాయి. కొంచెం మాటలు వచ్చేటప్పటికి ఏ ఫివా నో. అసలు దాని ఫేస్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఏమంటాడు? ఏంటిది? ఇప్పటికి కూడా కాలేదు. వాటిని చూసి లాగే ఉంది. అది బాగుంది. పదండి పదండి పదండి, డ్రైవింగ్ చెయ్యి. రండి పద. 15 bats. నిన్ను కాదులే. ఏ శివా నో. ఏమైందన్నా? ఏమైంది? నిద్ర వస్తుంది వీళ్ళకి. ఫుడ్ పెట్టేసాను, ఆడుకుంటున్నాను. సింగపూర్, ఇటేమో భూతాన్, ఇండోనేషియా. వాడికి ఎన్నాళ్ళు పట్టిందో పాపం ఇవన్నీ చేయడానికి.
దాన్ని సాగర మదనం అనాలి. సువర్ణభూమి ఎయిర్పోర్ట్. వావ్, వావ్, పెద్దది ఉంది అక్కడ జురాసిక్ పార్క్. వావ్, ఇగో బుద్ధాస్. ఈయన లాఫింగ్ బుద్ధ. పెట్టారు. చౌచో అది. అగో అది అది ఆ మొత్తం. వావ్, మొత్తం రెడ్సే ఉన్నాయి. చూడు చిన్న చిన్న పైనాపిల్స్ బాగున్నాయి అక్కడ. ఇన్ని రకాల డిజైన్లు తయారు చేశారు. దీని తర్వాత అదే వస్తాయి. రియల్ అంతసేపు ఎట్ట కూర్చుంటుందిరా. మంచి కలర్ వచ్చేవారిని తెలిసిపోతుంది. మన వాళ్ళు ఇక్కడ ఇగో ఇండియాలో పెడితే దీనికి ఎక్కి ఫోటోలు దిగుతుంటారు. వావ్, ఇగో కోపా బీన్స్. సిద్ధు ఇప్పుడు ఆర్ఎఫ్సి వచ్చింది. మనకు అలవాటు అయిపోయి అగావే కలెక్షన్. మొన్న చెప్పాక అగావే డ్రింక్ అని. చూడు సిద్ధు. ఓ అక్కడ ఉందా గాడ్జిల్లా? చూడలే. ఏంటిది అది? నువ్వు తినకూడదు తెలుసా? స్నేక్ వేసుకోలేదు కాబట్టి. పాములు తెస్తాయి. ఒకటి ఓపెన్ చేయ ఏముంటుంది? అలాగే చెప్పి డ్యూరియన్ తినిపించాడు. డ్యూరియన్ ఎలా ఉంది? ఒక కాయ అద్ది కొరుక పుచ్చుకుంటుందా? సపోటా దాని గురించి తెలియదు కానీ 1000 బాతులు పెట్టి కొనేసాడు. ఏం చేస్తాను? 1000 బాతులా? 850. సపోటా లాగానే ఉంది. తాయిపోటా. సపోటానేనా? సపోటా పనస పండు లాగే ఉంది కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్కి వెళ్తే ఉంటాయి. ఎలా ఉందండి? ఇప్పుడు ప్రియా టేస్ట్ చెప్పు. బిర్యానీ ప్లస్ వేరేది కలిపి. సో అయిపోయిందా? మై అది ఎట్లా వస్తుందండి అన్ని ఇంతే? ఎలిఫెంట్ పార్కింగ్ ఏరియా. సౌండ్స్ అవే ఇటు ఇవ్వమని.
బనానా అది చూడు ఎట్లా వేసుకుంటుంది బనానా. తీసుకెళ్ళి కింద పడేయకు, ఇచ్చేయి, ఇల్లు. వావ్, ఏముంది? ఏ సిద్ధు, నువ్వు స్నేక్ వేసుకోలేదని చెప్పి నో నో అంటుంది అది. నో ఫోటోస్ అంటుంది. ఎంత ఉంది చూడు, నా చెయ్యంత కూడా లేదు. ఆ డాన్స్ సరిపోయారు, దా వెళ్దాం కార్ మ్యూజిక్. దా. ఇగో వీడికి పండగ, సిద్ధు నీకు కూడా దా. అమ్మర్ ఉంది మొత్తం కాళ్ళు మళ్ళీ చేయలేం. నా 2 ఫోన్స్ వావ్, ట్రక్ ఉంది, ఇవి ఉన్నాయి. అంత పెద్దదా? అది ఇంకా చిన్నది, ఇంకా చిన్నదంతా ఉంది. ఇంకా ఇగో ఇది చూడు రైట్ సైడ్ ది మాన్స్టర్ ట్రక్. మాన్స్టర్ ఇది ఎక్కా నేను షూట్ టైంలో. ఇది హమ్మర్. ఏ నా ఫేవరెట్ కార్ ఇది. ఇది నానో లాగే ఉంది కదా. కానీ ఎప్పుడైనా కార్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది సెకండ్స్లోనే తెచ్చుకుంటే 6 నెలలు. ఇది నీకు ఇష్టమా? స్నేక్ ఉంది, కోబ్రా. మొత్తానికి ఆఫ్టర్నూన్ వాచిపోయింది. వన్ డే రావాలి. వన్ డే మొత్తం కూడా సరిపోయేటట్టుంది. అవును, బస్సులో తిరగడానికి గట్టిగా గంట పడుతుంది. ఏంటి అసలు మొత్తం చూసి రావడానికి, ఎక్కడ దిగి నడవాలి అని ఆలోచించుకోవడానికి అరగంట. ఇగో నిద్ర వస్తుంది మేడం. ఓకే అయాంత్, అది ఓకే యు వాంట్ ఒరిజినల్. ఇప్పుడు వీళ్ళు స్నేక్ ఫ్రూట్ కొనుక్కున్నారు, బానే ఉంది. ఆ స్నేక్ ఫ్రూట్ కి మా ఆయన ఒక స్టోరీ చెప్పాడు. అదైతే సార్ నేను ఎందుకు కార్ ఎక్కానా అనిపిస్తుంది. చిన్న చిన్న స్నేక్స్ అటు ఇటు తిరుగుతూ ఏ ఫ్రూట్స్. ఆ స్నేక్ కూడా మాకు కనిపించింది గైస్. ఆ స్నేక్ మా ఫ్రూట్ తీసుకెళ్ళొద్దు అని చెప్తూనే ఉంది తల. దాని మీద చర్మ ఎలాగే ఉంది. దాన్ని ఎప్పుడు వచ్చి సాయంత్రం ఉంది వలుస్తావా? ఆ స్నేక్ ఫ్రూట్ తమ్ముడు ఇష్టంగా కొనుక్కున్నాడు. పైగా అది చాలా కాస్ట్లీ. బయట వేసింది చూడు, ఇట్లా బయట వేసిన మార్క్ కూడా ఉంది. అప్పుడే ఫ్రూట్ స్నేక్ ఫ్రూట్ అవుతుంది. దీన్ని ఎందుకు స్నేక్ ఫ్రూట్ అంటారు చెప్తుందా? ఇగో చర్మం చూడు, అది కుబుసం ఫ్రూట్ అనాలి అప్పుడు. సేమ్ గుచ్చుకుంటుంది. థాయిలాండ్ లో సిద్ధు ఫ్రూట్స్ కి ఖర్చు పెట్టిన డబ్బులు ఇంకా దేనికి ఖర్చు పెట్టాలి. ట్రూ గైస్, అన్ని రకరకాల ఫ్రూట్స్ అని, ఇది అన్ని రకరకాల ఫ్రూట్స్ అని. కోకోనట్ స్లర్రీ లాంటిది, చాలా బాగుంది. తింటావరా ఇంకోటి? చూస్తూ వద్దు, తినాలి. అది చాలా సిన్సియర్ గా చూస్తా. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. బానే ఉంది, డబ్బులు తప్పెట్టుకున్నాక ఇంకా బాగున్నాయని చెప్పి తినాలి. హలో ఏ లేదు, ఏ కంట్రీకి వస్తే వాటివి ఎగ్జాటిక్స్ మనం ట్రై చేస్తే మన దగ్గర 3-5,000. అవునవును, అది నెంబర్ మమ్మీ పంపించిందా? 1 second wait, I'm opening. చాలా బాగుంది. మన దగ్గర కూడా దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ, ఇంత ఫ్రెష్ ఉండవు. Is it raining there? How is weather? మా ఆయన కలిసిపోయాడు కదా. ఈ లైటింగ్ ఎంత బాగుంది కదా. అదే కదా. చాలా బాగుంది. Massage. Madam, you want? Sawadika. చెప్పు. Madam, pataya. సో నా డాడ్ డ్యూటీస్. మనోడు ఆని తీసుకొని నేనేమో ఇద్దరు రాని తీసుకొని అది ఈ ఫ్లైయర్ ఎక్కడానికి వచ్చాం. రన్వే ఫుడ్ కోర్ట్ దగ్గర బయట ఉంటుంది. వీల్ ఓకే.
ఇది చూడు ఇటు అబ్బా బాయ్ చూడిగో అన్నారు మనరు ఇవ్వా అది హోటల్ ఓ ఫ్లైట్ టికెట్ ఇచ్చినా వచ్చాము నైస్ ఫ్లైట్ టికెట్ వచ్చా he's enjoying we'll enjoy like hotel discovery beach hotel అది మా హోటల్ నేను ఎక్కడ ఉన్నారు క్యాబిన్ సీట్ ఏమన్నారు అక్కడ ఉన్నారు మమ్మీ ఎలాంటి సీట్ ఇచ్చారా మినిట్స్ ఫ్రైడే కానీ 3 రౌండ్స్ చేశారు ఆయన ఫుల్ ఎక్సైటెడ్ కంగ్రాచులేషన్ టాయ్ వచ్చింది టాయ్ ఎస్ టాయ్ వావ్ అయిపోయింది అలా షాపింగ్లో ఇందాక గన్ షూటింగ్లో అయిపోయాక ఒక చిన్న టాయ్ వచ్చింది అది ఆయన ఆడుకుంటున్నాడు ఇప్పుడు హరిని ఎప్పటి నుంచో అడుగుతుంది లాస్ట్ టైం నేను తిన్నా దానికి తినిపించలేదని ఇక్కడ ఉండాలి అందుకే తీసుకెళ్తున్నా అది ఏంటి అంటే ఏంటిది అన్నది ఓకే క్రొకడైల్ తయారు చేద్దాం ఎక్సైటెడ్ మీదాన్స్ క్రొకడైల్ ఇగో గ్రిల్ అవుతుంది మంచిగా మీదాన్స్ అక్కడ క్రొకడైల్ తింటుంది ఏమిటండి మీరు మాట్లాడేది ఓకే తినడానికి ఫిష్ లాగుంది నేను చికెన్ లాగుంది పేరుకి క్రొకడైలే కానీ చికెన్ తిన్నట్టు ఉంటుంది నీకు అది క్రొకడైల్ నచ్చింది అందుకే నీకు స్టీమ్ రైస్ తీసుకొని వెళ్ళగానే రూమ్లో పెట్టుకొని తింటా ఉంటుంది అందుకే కొంచెం ఉంచుకుంది 4-5 మొక్కలు స్టీమ్ రైస్ అది విష్ణు మహి ఇవాళ ఒక కొత్త టేస్ట్ చేస్తుంది కొంచెం కారం కావాలంటే ఇంకా ఆ సాస్ తీసుకో బాగుంది అదిగో ఇష్టం పారిపోయింది అడిగి పెడుతుంటే గ్రిల్ ఉన్నది తీసుకో మీకు అట్లా ఆ ఎడ్జ్లో ఉంది నీకు నచ్చింది సేమ్ చికెన్ లాగే ఉంది నీకు తెలీదు నువ్వు కూడా యూ కెన్ ట్రై పల్లెలు చూస్తే నా చెల్లెల్లాగా అందుకే బల్లి కాదు ఇది క్రొకడైల్ నేను తిన్నానంటే 100% నమ్మొచ్చు ట్రై చేయరా నాకోసం కూల్ గైస్ టేస్ట్ మిస్ అవుతున్నారు ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను డెఫినెట్ గా ట్రై చేయాలి సేమ్ చికెన్ లో సూపర్ గ్రిల్ ఇంత మంచి పటాయకు వచ్చి క్రొకడైల్ తినమంటే ఈ ఫ్యామిలీ పానీపూరి తింటుందమ్మా సమోసా కూడా ఉందట సిద్ధు కావాలా ఇది తాయిపూరియా మంచిగా ఈ క్రొకడైల్ టేస్ట్ చేయమంటే పానీపూరి బండి దగ్గర ఆగారు పానీపూరి తింటాం My mom was seeing your serials actually we are from Bangalore. Yeah. ఆహా మన ఆలు బఠానీది
హైదరాబాద్లో పానీపూరి వదిలేసి బ్యాంకాక్ వచ్చి పానీపూరి తింటున్నారు. దండం పెట్టాలి వీళ్ళకి. అన్నం అక్కర్లేదు, ఇక బ్యాంకాక్ లో అన్నం పెట్టి చాలు. ఇదిగా సుబ్బయ్య గారి బుట్ట భోజనం కావాలి ఏంది ఇక్కడ? ఓ ముంబై చాట్ ఫుడ్ నెస్ట్ అంట. నైస్. అయితే ధైర్యంగా నేను నీకు లాలీపాప్ ఇచ్చి వాళ్ళు పానీపూరి తింటున్నారా? బ్యాంకాక్ లో పానీపూరి ఓ స్వీట్ అడిగారా? నాకు అంటాడు బావా. ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే సైలెంట్ అయిపోయింది చాలా, చెప్పాలంటే చాలా నీట్గా పద్ధతిగా ఉంది. హలో థైలాండ్. అమ్మ మొత్తానికి ఇచ్చారమ్మా, పాస్పోర్ట్ తీసుకొని అమ్మ.